మహిషాసురుడు జన్మిస్తాడు. అందుకే పురాణాలలో అతన్ని మహిషాసురుడు అని అంటారు. మహిషాసురుడు పుట్టుకతోనే మాయావి అసురుడు. అతని ఇష్టంతో మనిషి ఇంకా ఎద్దు ఏ రూపంలోకైనా అతను రాగలడు. వాళ్ళ నాన్న అసుర రాజా రాంబవతి. మహిషాసురుడు కూడా వరం పొందడానికి బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తూ ఉంటాడు. ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః. అలా తపస్సు చేయడం వల్ల తప్పకుండా వరం పొందే ప్రాప్తి కలుగుతుంది. అందుకే మహిషాసురుడు చాలా నిష్ఠగా శ్రద్ధగా ఎలాంటి కదలిక లేకుండా చేసిన తపస్సు వల్ల ఆఖరికి బ్రహ్మదేవుడు వరం ఇవ్వడానికి ప్రత్యక్షమవ్వాల్సి వస్తుంది. మహర్షి కశ్యప్ వంశీకుడు, ధనుపవిత్రుడు, రంభపుత్రుడైన మహిషాసురుడు, నేను నీ తపస్సుకి ధన్యుడనయ్యాను. నీకు ఏ వరం కావాలో కోరుకో. ప్రణామాలు బ్రహ్మదేవా, మీరు సర్వంతర్యామి. నేను ఏ కోరిక కోరబోతున్నానో మీకు తెలిసే ఉంటుంది. అమరుడివి కావాలి, సంజీవని కావాలి లాంటివి తప్ప ఏది కోరినా సరే. మేము అసుర దేవతలలాగా కుట్రలు పన్నము. కఠోర తపస్సు చేసి న్యాయమైన వరమునే అడుగుతాము. అయితే చెప్పు, నీకు ఏ వరం కావాలి? నేను నా ప్రాణాలకి రక్షగా ఉండమని ప్రమాణం అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు నాకు వరం ఇవ్వండి. నా మరణం మానవుడు దానవుడు ఏ పశుపక్షి వల్ల జరగకూడదు. మహిషాసురా, నువ్వు నారి అంటే దాని అర్థం స్త్రీ పేరు మర్చిపోయావు. స్త్రీనా? కోమలంగా సున్నితంగా ఏ బలము లేని అబల వల్ల నా మరణమా? నాకు స్త్రీ అంటే ఏ భయము లేదు. సరే మహిషాసురా, నీ కోరిక ప్రకారం నేను నీకు వరాన్నిస్తున్నాను. తదాస్తు. బ్రహ్మదేవుడి చేతుల్లో నుండి వెలుగు బయటికి వచ్చి మహిషాసురుడి శరీరంలోకి చేరుకుంటుంది. బ్రహ్మదేవుడు ఆశీర్వాదాలిచ్చి అదృశ్యమైపోతాడు. మహిషాసురుడు ప్రసన్నుడై ఎద్దు రూపంలోకి మారి పొగరుగా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. మహిషాసురుడు అమరుడయ్యాడు. మహిషాసురుడు బ్రహ్మదేవుడి దగ్గర వరం పొంది అసుర మహల్కి అడుగు పెడతాడు. మహిషాసురుడు అసుర దర్బారులో అతని సింహాసనం మీద కూర్చుంటాడు. అసుర మంత్రి ఇంకా సేనాపతి ఆయనకి జేజేలు కొట్టి భవిష్యత్తులో జరిగే విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు. అసురరాజు మహిషాసురుడికి వరం వచ్చినందుకు శుభాకాంక్షలు. మహారాజా, ఈ భూలోకం మీరు ఆక్రమించడానికి ఎదురు చూస్తుంది. మీరు ఆజ్ఞ ఇవ్వండి. మేము ఏ రాజ్యంపై దాడి చేయాలి? సేనాపతి, ఈ భూలోకంలో ఉన్న మహారాజులందరూ చీమలు దోమలతో సమానం. వాళ్లపైన దాడి చేసి నా సమయాన్ని నేను వృధా చేసుకోను. నా దారి వేరే. మహారాజా, అయితే దేవలోకాన్ని నాశనం చేయండి. రాజా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. చెప్పు, నీ దగ్గర ఏ ఉపాయం ఉంది? సృష్టి నిర్మాణకర్త బ్రహ్మదేవుడున్నాడు కదా, ఇంకా వరాలు కూడా ఆయన ఇస్తాడు. అందుకే మీరు బ్రహ్మలోకాన్ని ఆక్రమణ చేయండి, బ్రహ్మదేవుడిని బంధించండి. అవును మహారాజా, దీనివల్ల సృష్టి అంతా మీ ద్వారానే నడుస్తుంది. ఇంకా నేను సమస్త సృష్టికి దేవుడనవుతాను. మహిషాసురుడి సంకల్పం ఇంకా యోజన వల్ల దేవలోకం మొత్తం భయపడిపోతారు. ఇంద్రుడితో పాటు మిగతా దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. పాహిమాం బ్రహ్మదేవా, పాహిమాం. మమ్మల్ని రక్షించండి బ్రహ్మదేవా. మహిషాసురుడి సంకల్పం మనందరినీ సంకటంలో పడేసింది. ఆ సిగ్గులేని మహిషాసురుడు మిమ్మల్ని బంధించడానికి వస్తున్నాడు. దేవేంద్ర, అసురులలోని ఈ బుద్ధి సహజంగానే ఉంటుంది. వారికి వరాన్ని ఎవరైతే ప్రసాదిస్తారో వాళ్ళనే భస్మం చేయాలని చూస్తారు. మహిషాసురుడి అరాచకం నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు ధర్మాన్ని కాపాడే శ్రీ విష్ణువే మనల్ని కాపాడతారు. మనం ఆయన శరణాల దగ్గరికి ఇక వెళ్ళవలసిన సమయం వచ్చింది. దేవతలందరూ బ్రహ్మదేవుడితో కలిసి శ్రీ విష్ణు శరణాల దగ్గరికి వస్తారు. ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటారు. భగవంతుడు భోలేనాథుడు కూడా బ్రహ్మదేవుడికి సహాయం చేయడానికి అక్కడికి వస్తాడు. ప్రణామాలు ప్రభు. విష్ణులోకానికి మీకు స్వాగతం. ఓ నారాయణ, ఇది స్వాగత సత్కారాల సమయం కాదు. అవును శ్రీహరి, ఇప్పుడు దేవలోకం మొత్తం ప్రమాదంలో పడింది. ప్రభు,
మహిషాసురుడు బ్రహ్మదేవుణ్ణే బంధించాలని సంకల్పించాడు. మహిషాసురుడు తీసుకున్న ఈ నిర్ణయం అతని మృత్యు సంకేతం. కానీ మహిషాసురుడి మృత్యువు ఎలా జరుగుతుంది? మహిషాసురుడు ఏ స్త్రీనైతే అబల అని, ఏ బలం లేదని అనుకున్నాడో ఆ స్త్రీయే అతని చావుకి కారణం. మీరేం చెప్పాలనుకుంటున్నారు నాథా? మన దేవతలందరూ కలిసి మన శక్తులతోని మహాపుణ్యశక్తిని తయారు చేద్దాం. ఆ మహా తేజస్సుతో దేవి భగవతి మహామాయ దుర్గా ప్రత్యక్షమవుతుంది. ఆ దేవి దుర్గా మహిషాసురుని వధిస్తుంది. సమస్త దేవతల శరీరంలో నుంచి తేజస్సు బయటికి వచ్చి ఒక స్థానం పైన పడుతుంది. ఇంకా అదే మహా తేజస్సుతో దేవి దుర్గా ప్రత్యక్షమవుతుంది. సమస్త దేవతలందరూ ఆవిడికి మనస్ఫూర్తిగా ప్రణామాలు చెప్తూ ఉంటారు. మహాశక్తి, మహామాయ, ఈ లోకం మొత్తం మిమ్మల్ని దుర్గాదేవిలా పిలుస్తుంది. దుర్గా అంటే రక్షించే శక్తి. ఇప్పుడు దేవలోకాన్ని ఇప్పుడు మీరు కాపాడాల్సిన సమయం వచ్చింది. మహాదేవి, మేము శరణాలు అడుగుతున్నాం. మమ్మల్ని రక్షించు మాత. సమస్త దేవతలు దుర్గాదేవికి వాళ్ళ అస్త్రాలు శస్త్రాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు. దేవి దుర్గా సింహుడి పైన సవారీ చేస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా సింహం కూడా గర్జిస్తూ ఉంటుంది. మహాదేవి మహాదుర్గా కోపంగా సింహం గర్జనతో పాటు మహిషాసురుడి నగరానికి ప్రవేశిస్తుంది. తను రావడంతో భూలోకంలో భూకంపం వస్తుంది. మహిషాసురుడి సింహాసనం ఊగిపోతుంది. ఇంకా అతని కిరీటం కూడా కింద పడిపోతుంది. మహిషాసురుడు మృత్యువు రూపాన్ని అపశకునంలాగా చూస్తూ ఉంటాడు. ఇంకా భయపడిపోతాడు, వణికిపోతూ ఉంటాడు. సేనాపతి, ఇది భూకంపమా లేక మరణ సంకేతమా? మహారాజా, నాకు ఓ స్త్రీ అట్టహాసం మరియు సింహగర్జన వినిపిస్తున్నాయి. వెళ్ళి తెలుసుకో, ఆ అట్టహాసం చేసే స్త్రీ ఎవరనేది. సేనాపతి చిగ్గర్ నగరం యొక్క ముఖద్వారం నుండి బయటకి వచ్చి చూస్తాడు. అతనికి ఒక అందమైన స్త్రీ కనిపిస్తుంది. తను సింహం పైన సవారీ చేస్తూ ఉంటుంది. హే అందమైన స్త్రీ, ఎవరు నువ్వు? ఆకాశ భాషలో చెప్పాలంటే నా పరిచయం అనంతం. నేను మీ స్వామిని కలవాలి అనుకుంటున్నాను. తప్పకుండా సుందరి, మహారాజు మిమ్మల్ని కలిసి ప్రసన్నుడవుతాడు. సేనాపతి చిక్షుర్ దేవి దుర్గా సందేశం తీసుకుని మహిషాసురుడి దగ్గరికి వస్తాడు. మహిషాసురుడు దేవి దుర్గా అందం గురించి విని ఒక్క క్షణం కూడా ఆగలేకపోతాడు. ఇంకా అతని అసుర సేనతో కలిసి దుర్గాదేవి సమక్షానికి వస్తాడు. మా స్వామి స్వయంగా మిమ్మల్ని కలవడానికి వచ్చారు. హే త్రిలోక సుందరి, నీ సౌందర్యానికి అవధులు లేవు. నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నన్ను వివాహం చేసుకుంటాను అని మాట్లాడుతున్నావు, కానీ నేను నీతో యుద్ధం చెయ్యడానికి వచ్చాను. నా మృత్యువా? నేనైతే అమరుణ్ణి. మహిషాసురా, నేను నీతో యుద్ధం చేయడానికి వచ్చాను. దేవి దుర్గా కోపంతో మహిషాసురుడి పైన శస్త్రాలతో దాడి చేస్తూ ఉంటుంది. దేవి దుర్గా ఒంటరిగా అసుర సేనని వినాశనం చేస్తుంది. మహిషాసురుడి సమస్త సేన వినాశనం అవుతూ ఉంటుంది. మహిషాసురుడు అతని సేన మొత్తం వినాశనం అవ్వడం చూసి చాలా కోపడతాడు. ఇంకా దేవి దుర్గతో యుద్ధం చేస్తూ ఉంటాడు. దేవి దుర్గా ఇంకా మహిషాసురుడి మధ్య 9 రోజులు యుద్ధం జరుగుతూ ఉంటుంది. మహిషాసురుడు శక్తిహీనుడవుతాడు. ఇంకా గాయపడి కింద పడిపోతాడు. మహిషాసురా, నువ్వు ఏ స్త్రీని అయితే నీచంగా దేనికి పనికి రాదు అని పలికావో, ఇప్పుడు ఆ స్త్రీ కారణంగానే చనిపోతున్నావు. దేవి దుర్గా తన త్రిశూలంతో అంతిమ దాడి చేసి మహిషాసురుణ్ణి వధిస్తుంది. మహిషాసురుడి మరణం వల్ల సమస్త దేవతలందరూ ప్రసన్నులవుతారు. ఇంకా దేవి దుర్గా అని మహిషాసుర మర్దిని అని తనని స్తుతిస్తూ పుష్పవర్షం కురిపిస్తూ ఉంటారు. నితిలా నరేష్ జనకరాజ తన కూతురు సీత స్వయంవరం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మహారాణి సునైన ఇంకా సీతతో మాట్లాడిన తర్వాత
స్వయంవరం గురించి చాటింపు ఇవ్వబడుతుంది. సీతా స్వయంవు మహారాజులు, యువరాజులు, రాజకుమారులు మిథిలాకి రావడం మొదలుపెట్టారు. లంకాపతి రావణుడు కూడా ఈ స్వయంవరంలో పాలు పంచుకుంటాడు. స్వాగతం. రావణుడు సీత స్వయంవరంలో తన లక్ష్యాన్ని తప్పక గెలుచుకుంటాడు. అయోధ్య రాజకుమారుడు రాముడు ఇంకా అతని తమ్ముడు లక్ష్మణుడు మహర్షి విశ్వామిత్రుడితో కలిసి అహల్యని కలిసి అడవి దారిలో మిథిలాకి చేరుకుంటారు. మిథిలా నరేష్ రాజు చేతులు జోడించి మహర్షి అయిన విశ్వామిత్రుడిని స్వాగతం పలుకుతున్నాడు. నీ కళ్యాణం జరగాలి మిథిలా నరేష్. మహర్షి, మీతో పాటు అయోధ్య యొక్క 2 రాజకుమారులు కూడా ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళిద్దరూ ఎక్కడా? మహారాజా, అయోధ్య రాకుమారులు రామలక్ష్మణులు పూజ కొరకు పూలు తీసుకురావడానికి వెళ్ళారు. మా సీత కూడా గౌరీ పూజ కోసం పుష్పతోటకి వెళ్ళింది. మహారాజా, ఇదంతా శుభ సంకేతం. వాళ్ళిద్దరూ కలవడానికి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నా. రాముడు ఇంకా లక్ష్మణుడు పూల తోటలో పూజ కోసం పూలు కోస్తూ ఉంటారు. పూల తోట చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. లక్ష్మణ, నాకీ తోట నీడలోని సాకేతుల నీడ కనిపిస్తుంది. గురువు విశ్వామిత్రులు ఈ పూలను చూసి తప్పకుండా ప్రశ్నలు అడుగుతారు. రాముడు ఇంకా లక్ష్మణుడు ఆ పూల తోటలో పూలు కోయడంలో లీనమై ఉంటారు. అప్పుడే అక్కడి నుంచి సీత యొక్క సతి వెళ్తూ ఉంటుంది. రాముడు ఇంకా లక్ష్మణుడి తేజస్సు చూసి తను ఆశ్చర్యంతో అలానే నిలబడి చూస్తూ ఉండిపోతుంది. సఖి ఆ 2 రాజకుమారుల గురించి చెప్పడానికి సీత దగ్గరికి వెళ్తుంది. రాజకుమారి, రాజకుమారి! సఖి, లతిక, తోటలో నువ్వు అంతగా ఏం చూసావు? అంతగనంగా అరుస్తున్నావు. నేను ఎవరినైతే చూశానో వాళ్ళని మీరు కూడా చూస్తే మిమ్మల్ని మీరే మరిచిపోతారు. తోటలో ఏదైనా అందమైన పక్షి వచ్చిందా ఏంటి? లేదు, అయోధ్య యొక్క 2 రాజకుమారులు వచ్చారు. రాముడు ఇంకా లక్ష్మణుడు. వాళ్ళు ఎంత అందంగా ఉన్నారంటే ఎవ్వరూ లేరు. మీరు తన మాటలని నమ్మకండి, మీరే స్వయంగా వెళ్ళి చూడండి. సీత స్వయంగా అక్కడికి వెళ్తుంది. ఎక్కడైతే రాముడు ఇంకా లక్ష్మణుడు పూలు తెంపుకున్నారో ఇంకా చెట్టు వెనక దాక్కుని 2 అయోధ్య రాజకుమారుల్ని చూస్తూ ఉంటుంది. సీత దృష్టి రాముడిపైకి వెళ్ళి ఆగిపోతుంది. రాముడు కూడా సీత దివ్య దర్శనాన్ని చూస్తూ ఉండిపోతాడు. సీత రాముడి రూపాన్ని మనసులో దాచుకుని గౌరీ పూజ చేయడానికి మందిరానికి వెళ్తుంది. తన మనసులో ఉన్న విషయం మాత ముందు ఉంచి తన మనసులోని కోరిక తీరాలి అని పూజ చేస్తూ ఉంటుంది. స్వయంవరానికి ముందు మహారాజు జనకుడు ఇంకా రాణి సునయన విశ్వామిత్రుడితో కలిసి మందిరానికి వస్తారు. అక్కడ భగవంతుడు శివుడి యొక్క ధనస్సు ఉంటుంది. ముగ్గురు ఆ దివ్య ధనస్సుకి పూజ చేస్తారు. మహారాజా జనకుడు గురువు విశ్వామిత్రుడితో ఇలా అంటాడు. గురుదేవా, మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి, అంతా మంచే జరగాలి అని. ఆ గురుదేవా, సీత మాకు మా ప్రాణాల కన్నా ఎక్కువ ప్రియమైనది. తన భవిష్యత్తు గురించే కంగారు మాకు. మీరు నిశ్చింతగా ఉండండి మహారాణి. సీత లక్ష్మి స్వరూపం. ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. తనకు కాబోయే భర్త సౌభాగ్యవంతుడు. విశ్వామిత్రుడి తీయటి మాటలు విన్న తర్వాత జనక మహారాజు ఇంకా రాణి సునైన సంతోషంగా ధైర్యంగా వాళ్ళ మహల్కి వెళ్ళిపోతారు. బ్రహ్మ ఋషి విశ్వామిత్రుడు శివుడి ముందు కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటాడు. జనక మహారాజు, మహారాణి సునైన ఇంకా సీతాదేవి ముగ్గురు కలిసి స్వయంవరం జరుగుతున్న సభకి వస్తారు. ఆ సభలో రావణుడు ఇంకా చాలా మంది మహారాజులు, యువరాజులు, రాజకుమారులు ముందు నుంచి వాళ్ళ స్థానాల్లో కూర్చుని ఉంటారు. సగం మధ్యలో భగవంతుడు శివుడి యొక్క శివధనస్సు పెట్టి ఉంటుంది. అది పూలతో అలంకరించి ఉంటుంది. స్వయంవరం గురించి చాటింపు చెప్పే లోపు గురువు విశ్వామిత్రుడు రాముడు ఇంకా లక్ష్మణుడితో కలిసి స్వయంవరం సభకి విచ్చేస్తాడు. దేవి సీత రాముణ్ణి చూసి మనస్సులోనే ఆనందపడుతూ ఉంటుంది. గురువు విశ్వామిత్రుడు రాముడు ఇంకా లక్ష్మణుడితో కలిసి సింహాసనం మీద కూర్చుంటాడు. మిథిలరాజు జనకుడు
సభకు విచ్చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా తన తరపున స్వాగతం పలుకుతున్నాడు. సీత స్వయంవరం యొక్క ముఖ్య కార్యం గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఈ స్వయంవరంలో ఏ వీరుడు అయితే శివధనుస్సుని విరిచి సఫలీకృతమవుతాడో నా కూతురు సీత వాళ్ళనే వరిస్తుంది. నా మాటలకు మీరందరూ ఒప్పుకుంటే ఇక స్వయంవరం మొదలు పెడదాం. స్వయంవరం సభకి వచ్చిన అందరు రాజులు మహారాజులు అతి ఉత్సాహంతో స్వయంవరంలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉంటారు. స్వయంవరం మొదలవుతుంది. ఒకరి తర్వాత ఒకరు రాజులు మహారాజులు ఇంకా రాజకుమారులు శివధనస్సుని ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. ఆఖరికి లంకాపతి రావణుడి పేరు చెప్పబడుతుంది. మహారాజు అధిపతి లంకాధిపతి రావణుడు సీత స్వయంవరంలో అతని శక్తిని ప్రదర్శించడానికి వీచేయుచున్నారు. రావణుడు అతని అహంకారాన్ని ప్రదర్శింపజేస్తూ అతని ఆసనం నుండి లేచి శివధనుస్సుకి ప్రణామాలు చెప్పి దాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా అతని ప్రయత్నం విఫలమవుతుంది. సభలో ఉన్న వారందరూ రావణుడిని చూసి నవ్వుతూ ఉంటారు. దాన్ని చూసి రావణుడికి చాలా కోపం వస్తుంది. ఇంకా అతను మళ్ళీ తిరిగి శివధనుస్సుని ఎత్తడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆఖరికి రావణుడు కూడా నిరాశపడి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. స్వయంవరం సభలో నిశ్శబ్దం పేర్కొంటుంది. దేవి సీత రాముడి వైపు చూసి చింతిస్తూ ఉంటుంది. ఇంకా విశ్వామిత్రుడు రాముడు ఇంకా సీతని చూస్తాడు, నవ్వుకుంటాడు. సీతా స్వయంవరం యొక్క సంకల్పాన్ని ఎవరూ పూర్తి చేయలేకపోయారు. భూలోకంలో శూరులే లేనట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు సీత స్వయంవరం యొక్క సంకల్పాన్ని మార్చాలి. మహారాజా జనకుడి నిరాశను చూసి విశ్వామిత్రుడు రాముడితో ఇలా అంటాడు. రామా, శివుడు నీ ఆరాధనలోనే ఉంటాడు కదా, వెళ్ళి ఆ ధనస్సుకి ప్రణామాలు చేసి సీతా స్వయంవరాన్ని పూర్తి చేయి. రాముడు విశ్వామిత్రుడు ఇంకా జనకుడికి ప్రణామాలు చెప్పి శివధనస్సు దగ్గరికి వెళ్తాడు. శ్రద్ధగా ప్రణామాలు చేసి సంకల్పాన్ని పూర్తి చేయడానికి శివధనస్సుని పైకి ఎత్తుతాడు. ఇంకా విల్లును ఎక్కుపెట్టే సమయంలో ఆ ధనస్సు విరుగుతుంది. ఆ ప్రకారంగా సీతా స్వయంవరం యొక్క సంకల్పం పూర్తవుతుంది. స్వయంవరం సభలో కూర్చున్న రాజులు మహారాజులు ఇంకా రావణుడు కూడా సిగ్గుపడతాడు. మహారాజా జనకుడు ఇంకా మహారాణి సునైన రాముడి వీరత్వానికి గర్వపడతారు. దేవి సీత ప్రసన్నురాలు అవుతుంది. లక్ష్మణుడి ఆనందానికి అవధులు ఉండవు. ఇంకా విశ్వామిత్రుడు రాముడికి ఆశీర్వాదాలు ఇస్తాడు. మహారాజా, శ్రీరాముడు దేవి సీత యొక్క స్వయంవరం సంకల్పాన్ని పూర్తి చేశాడు కదా, మీరు సీతకి ఆజ్ఞ ఇవ్వండి వనమాల వేయడానికి. మీ ఆజ్ఞ గురుదేవా. తల్లి సీత, రాముడికి వనమాల వేసి సీతా స్వయంవరాన్ని పూర్తి చేయి తల్లి, వెళ్ళు. దేవి సీత తన సఖిలతో కలిసి వరమాల తీసుకుని రాముడి దగ్గరికి వస్తుంది. ఇంకా రాముడికి వరమాల వేసి అతన్ని పతిగా స్వీకరిస్తుంది. రాజజనకుడు, రాణి సునైన, లక్ష్మణుడు ఇంకా విశ్వామిత్రుడు అందరూ కలిసి వాళ్ళని స్వాగతిస్తారు. ఇంకా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. అహిరావణుడు ఇంకా మకరధ్వజ్ కథ బంగ్లా రామాయణ ఇతిహాసంలో ప్రసిద్ధి చెందింది. అహిరావణుడు లంకపతి రావణుడి తమ్ముడు, ఇంకా పాతాళలోకపు రాజు. అతను దేవి మహామాయ యొక్క పరమభక్తుడు. అహిరావణుడి పాతాళలోకంలోని ముఖ్య ద్వారం యొక్క పాలకుడు మకరధ్వజ్. మకరధ్వజ్ అతని శరీరంలోని కింద సగభాగము ముసురిలా ఉంటుంది. ఇంకా పైన సగభాగం శరీరం వానరుడి శరీరంగా ఉంటుంది. అహిరావణుడు ఒక గుప్త రహస్యంకి సంబంధించి రావణుడి దగ్గరికి లంకకి వెళ్ళాలి అనుకుంటాడు. అదే కారణంగా అతను మకరధ్వజ్కి ఆదేశమిస్తాడు. మకరధ్వజ్, నేను ఈ పాతాళలోకం రాజు అహిరావణుని. నేను ఈ పాతాళలోకాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. మహారాజా అహిరావణ, మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను ఒక ముఖ్యమైన కారణం గురించి మా అన్నయ్యని కలవడానికి లంకకి వెళ్తున్నాను. అప్పటి వరకు పాతాళలోకాన్ని కాపాడే బాధ్యత నీదే. మీరు నిశ్చింతగా బయలుదేరి వెళ్ళిరండి. నాకు తెలుసు,
నువ్వు నా నగరం యొక్క ముఖ్య ద్వారపాలకుడివి అని. నా అనుమతి లేకుండా పాతాళలోకంలోకి గాలి కూడా ప్రవేశించలేదు అని. మకరధ్వజ్ యొక్క ఆత్మవిశ్వాసం అహిరావణుడికి నమ్మకం కుదిరేలా చేస్తుంది. ఇంకా అతను లంక వైపుకు బయలుదేరుతాడు. మకరధ్వజ్ పాతాళలోకంలోని ముఖద్వారం దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు. శ్రీరాముడి వానరసేన రావణుడి అభిమానాన్ని ముక్కలు ముక్కలు చేస్తారు. లంక ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. రావణుడు అతను ఓడిపోవడాన్ని గమనించి ఒక పన్నాగం పన్ని రాముడిని ఇంకా లక్ష్మణ్ణి అపహరిస్తాడు. ఈ ఘటన వల్ల వానరసేన ఆశ్చర్యపోతుంది. ఇంకా రావణుడు అదే అతని విజయం అనుకుని ఆనందపడుతూ ఉంటాడు. వానరసేన వాళ్ళ స్వామిని 4 దిక్కులా వెతుకుతూ ఉంటారు. కానీ రాముడు ఇంకా లక్ష్మణుడు వాళ్ళకి ఎక్కడా దొరకరు. వానరసేన దుఃఖం ఇంకా నిరాశలో మునిగిపోతారు. అప్పుడే ఒక గూఢాచారి ఇలా చెప్తాడు. అంజనీపుత్ర, నేనొక ముఖ్య సమాచారాన్ని తీసుకుని వచ్చాను. రావణుడి తమ్ముడు అహిరావణుడు రహస్య రూపంలో లంకకి వచ్చాడు. అహిరావునో లంకకి వచ్చాడో? ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది. అహిరావణుడైతే పాతాళలోకపు రాజు కదా. అంటే దాని అర్థం నేను పాతాళలోకానికి వెళ్ళాలనేగా? నాకు సందేహం కూడా లేదు. ఖచ్చితంగా రావణుడు రాముడికి ఇంకా లక్ష్మణుడిని పాతాళంలో దాచిపెట్టాడు. నేను నా ప్రభు శ్రీరాముడిని ఇంకా అన్నయ్య లక్ష్మణుడిని ఇద్దరిని తీసుకుని రావడానికి వెళ్తాను. అహిరావణుడు పాతాళలోకంలోని మందిరంలో ప్రార్థన చేస్తూ, ఏ దేవి మహామాయా, నేను మీ పరమభక్తుణ్ణి. పాతాళలోకంలో నా సత్తా అంతా కూడా మీ ప్రసాదమే. ఈ సమయంలో లంకలో యుద్ధం జరుగుతుంది. మా అన్నయ్య రావణుడు ప్రమాదంలో ఉన్నాడు. అందుకే నేను అతని శత్రువులు అయిన రాముడిని ఇంకా లక్ష్మణుడిని అపహరించి వాళ్ళని పాతాళలోకంలో బంధించాను. రేపు సూర్యోదయం కన్నా ముందే నేను రాముడిని ఇంకా లక్ష్మణుడిని మీకు బలి ఇచ్చి మిమ్మల్ని ప్రసన్నురాల్ని చేస్తాను. జై దేవి మహామాయా. అహిరావణ దేవి మహామాయకి పూజ చేసి మందిరంలో నుండి బయటికి వస్తాడు. అతని స్వామి యొక్క శరీయంత్రం గురించి తెలుసుకుని ఆనందంతో ఇలా అంటాడు. మహారాజా, మీరు లంకాపతి రావణుడు విజయం పొందేలా యోజన ఆలోచించి తీరాల్సిందే. నేను రామలక్ష్మణులను లంక నుండి పాతాళలోకానికి తీసుకుని వచ్చాను. ఇప్పుడు వాళ్ళకి కాపలాగా ఉండటం నీ బాధ్యత. పాతాళలోకాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు 7 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. మీరు నిశ్చింతగా ఉండండి స్వామి. మకరధ్వజ్ నగరంలోని ముఖద్వారం దగ్గర నిలబడి కాపలా కాస్తూ ఉంటాడు. హనుమంతుడు రాముడు ఇంకా లక్ష్మణుని వెతుక్కుంటూ పాతాళలోకానికి చేరుకుంటాడు. అహిరావణుడి పాతాళలోకాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఆయనలో ఆయన ఇలా అనుకుంటూ ఉంటాడు. ఆకాశంలో ఇంద్రమహల్ ఇంకా భూలోకంలో రాజుల దర్బార్ల మహల్ గురించి అయితే విన్నాను. కానీ పాతాళలోకం లాంటి అందమైన నగరాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇది ఖచ్చితంగా అహిరావణ యొక్క మాయా ప్రతిబింబం అయి ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళని వెతకడం మొదలు పెట్టాలి. హనుమంతుడు జై శ్రీరామ్ అని అనుకుంటూ శ్రీరాముణ్ణి వెతుకుతూ ఉంటాడు. జై శ్రీరామ్ అనే ఆ మంత్రం పాతాళలోకం మొత్తం వినిపిస్తూ ఉంటుంది. దానివల్ల మకరధ్వజ్ చాలా ఆశ్చర్యపోతాడు. ఇంకా అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాడు. పాతాళలోకంలో జై శ్రీరామ స్మరణ, ఇది నా భ్రమైతే కాదు కదా? హనుమంతుడు హఠాత్తుగా మకరధ్వజ్ ముందు ప్రత్యక్షమై ఇలా అంటాడు. రామనామం భ్రమ కాదు, నిజం. జై శ్రీరామ్. నువ్వు ఎవరు? ఇదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. ఎవరు నువ్వు? నేను మకరధ్వజుణ్ణి, వీర హనుమాన్ యొక్క పుత్రుడిని. మకరధ్వజ్, నువ్వు హనుమంతుడి పుత్రుడువా? ఇదెలా సాధ్యం? ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? మకరధ్వజ్, నువ్వు హనుమంతుడి పుత్రుడు అంటే నువ్వు నా పుత్రుడివి. మీ పుత్రున్నా? అవును మకరధ్వజ్, ఎందుకంటే నేనే హనుమంతుణ్ణి. ఇంకా నేను బాలబ్రహ్మచారిని. నేను ఎవ్వరినీ పెళ్లి చేసుకోలేదు. నాకు భార్య కూడా లేదు. మరి నువ్వు నా కొడుకు ఎలా అవుతావు? మకరధ్వజ్ హనుమంతుడిని శాంతింపచేయడానికి అతను అతని జన్మ కథని హనుమంతుడికి చెప్తూ ఉంటాడు. అది అతను తల్లి దగ్గర వింటాడు.
హనుమంతుడు అతని తోకతో లంకకి నిప్పు అంటించినప్పుడు దానివల్ల శరీరంలో వేడి పెరిగిపోతూ ఉంది. నిప్పుల పొగ మధ్యలో హనుమంతుడి శరీరం కూడా చెమటలతో నిండిపోతుంది. శరీరంలో వేడి ఎక్కువ అవడం వల్ల హనుమంతుడికి అశాంతి కలిగింది. ఇంకా అతను అతని శరీరాన్ని శాంతింపజేసుకోవడానికి సముద్రం దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతని తోకకి అంటుకున్న నిప్పుని ఆర్పుకుంటూ ఉంటాడు. అలా చేసే సమయంలో అతని శరీరంలోని చెమట చుక్క వెళ్ళి సముద్రంలో పడుతుంది. ఇంకా ఆ చెమట చుక్క సముద్రంలో ఉన్న మాదా అనే ముసలి నోట్లోకి వెళ్తుంది. అదే ఒక చెమట చుక్క వల్ల మాదా అనే ముసలి గర్భవతి అవుతుంది. ఇంకా కొంతకాలం తర్వాత అది ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అదే బిడ్డ పేరు మకరధ్వజ్. మకరధ్వజ్ జన్మ కథని విన్న తర్వాత హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఇంకా అతని కొడుకుగా భావించడానికి ఒప్పుకుంటాడు. మకరధ్వజ్, నాకు విశ్వాసము కలిగింది, నువ్వే నా పుత్రుడవని. నాన్నగారు, మిమ్మల్ని కలిసినందుకు నా జీవితం కూడా ధన్యమైంది. పుత్ర మకరధ్వజ్, నేను రామలక్ష్మణుల్ని కనుక్కోవడానికి ఈ ప్రదేశానికి వచ్చాను. మీరు సరైన సమయానికి ఇక్కడికి వచ్చారు నాన్నగారు. అంటే దాని అర్థం వారిద్దరూ నీకు తెలుసా? తెలుసు నాన్నగారు. నా మహారాజు అహిరావణుడు వాళ్ళిద్దరినీ పాతాళంలో దాచిపెట్టాడు. ఆలస్యం చేయకు మకరధ్వజ్, నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. క్షమించండి నాన్నగారు, నేను రామలక్ష్మణులతో మిమ్మల్ని కలవనివ్వను. ఎందుకు? నేను అహిరావణుడి బందీలో ఉన్నాను నాన్నగారు. వారిద్దరూ కూడా అధర్మ మార్గంలో ఉన్నారు. కానీ నా ప్రభువు శ్రీరాముడు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తాడు. దయచేసి నువ్వు శ్రీరాముడి శరణాలకి వచ్చేయి. లేదు నాన్నగారు, నేను నా మాటని పోగొట్టుకోలేను. అయితే నువ్వు నాతో యుద్ధం చేయాల్సి వస్తుంది. నేను ఒప్పుకుంటున్నాను. హనుమంతుడికి చాలా కోపం వచ్చి మకరధ్వజ్ పైన దాడి చేస్తూ ఉంటాడు. మకరధ్వజ్ ఇంకా హనుమంతుడి మధ్య చాలా ఘోర యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆఖరికి హనుమంతుడు మకరధ్వజ్ని ఓడించి అతని తోకకి చుట్టి బంధిస్తాడు. మకరధ్వజ్, నువ్విప్పుడు నా బందీలో ఉన్నావు. రామలక్ష్మణులు ఇప్పుడు ఎక్కడున్నారో నువ్వు నాకు చెప్పు. మకరధ్వజ్ భయపడి హనుమంతుడికి ఆ గుప్త స్థానం గురించి చెప్తూ ఉంటాడు. ఎక్కడైతే శ్రీరాముణ్ణి ఇంకా లక్ష్మణుణ్ణి బందీగా బంధించి ఉంచారు. హనుమంతుడు మకరధ్వజ్ని తోకతో పాటే తీసుకుని రాముడు ఉన్న స్థానానికి వెళ్తాడు. శ్రీరాముడు ఇంకా లక్ష్మణుణ్ణి బంధించిన తాడు తెంపి వాళ్ళని అహిరావణుడు బందీ నుండి తప్పిస్తాడు. హనుమా, నీ తెలివితేటలకు ప్రసన్నుడనయ్యాను. నువ్వు రావణులు పల్లిన కుట్రకు మమ్మల్ని బలి కానివ్వకుండా కాపాడావు. హనుమా, నువ్వు నీ తోకకి ఎవరిని కట్టేశావు? అన్నయ్య లక్ష్మణ, ఇతడు నా పుత్రుడు మకరధ్వజుడు. మకరధ్వజ్ నీ పుత్రుడా? మరి తనని నువ్వు ఎందుకు బంధించావు? రామప్రభు, నేను తెలియకుండా అహిరావణుడి లాంటి అధర్మం వ్యక్తి దగ్గర సేవకుడిగా ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ ధర్మం గురించి జ్ఞానం వచ్చింది కదా? అవును లక్ష్మణ, నాకు దానికి సంబంధించి జ్ఞానం తెలిసింది. హనుమా, నీ పుత్రుణ్ణి విడిచిపెట్టు. మీ ఆజ్ఞ ప్రభు. మకరధ్వజ్, యుద్ధంలోని రావణుడితో పాటు అహిరావణుడి వినాశనం కూడా జరుగుతుంది. తర్వాత నువ్విక్కడ స్వామిగా మారతావు, పాతాళలోకానికి రాజుగా. నీకు నేను ఆశీర్వాదాన్నిస్తున్నాను. శ్రీరాముడు మకరధ్వజ్కి మట్టితో తిలకమంటిస్తాడు. మకరధ్వజ్ శ్రీరాముడు ఇంకా లక్ష్మణుల చరణాలని తాకి హనుమంతుడు